భారత రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి అవశిష్టాధికారాలు, బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ను నియమించినటువంటి పద్ధతి, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి న్యాయ సలహా పొందే అధికారం 143 నిబంధన తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. అయితే రాజ్యాంగ నిర్మాతలు ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదంటే, ఒక రకమైనటువంటి ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉండాలనేది ఆలోచన మాత్రమే. ఈ ఆలోచనకు అనుగుణంగానే భారతదేశంలో కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర జాబితాలో అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండడం అనేది, మరి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై వివాదాస్పదమైతే కేంద్ర నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక అంశము, మిగిలిపోయినటువంటి అంశాలు అవశిష్టాధికారాలు కూడా కేంద్రానికే చెందుతాయి. ఈ రకంగా భారతదేశాన్ని ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వంగా రూపుదిద్దే అవకాశం ఉన్నటువంటిది కెనడా రాజ్యాంగం నుంచి మాత్రమే మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.